హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి ఈరోజు మేడే కదా, ఎంతో గొప్పది. మరి మేడే కూడా చక్కగా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అలాగే ఇంకొక విషయం ఉంది, ఏంటంటే ఇవాళ నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అన్నమాట. మరి పుష్కరాలు చాలామంది చేస్తున్నారు కదా. అలాగే మరి ప్రతి పుష్కరము ఒక్కొక్క నదికి వస్తుంది. మరి ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు అన్నమాట. అవి 12 రోజులు జరుగుతాయి. మే 1 నుంచి స్టార్ట్ అయ్యి 12వ తారీఖు ముగుస్తాయన్నమాట. ఈ పుష్కరం ఉన్నప్పుడు ఆ నదిని పూజించడానికి ఏర్పాటు చేయబడిన ఒక పండుగ అన్నమాట ఇది. ఏంటంటే మనకి భారతదేశంలో నదులు ఎన్నో ఉన్నాయి. మరి 12 ముఖ్యమైన నదులు ఉన్నాయి. ఆ నదులన్నిటికీ కూడా పుష్కరాలు వస్తాయన్నమాట. ఈ పుష్కర సమయంలో ఏ నదికైతే పుష్కరము వస్తుందో ఆ నదిలో స్నానం చేస్తే ప్రత్యేకంగా స్నానఫలం, పుణ్యఫలం లభిస్తుందని భక్తులు అనుకుంటారు. మనకి పెద్దలు తెలియజేసింది కూడా ఇదే కదా. అయితే పుష్కరం అనేది ఎలా వస్తుంది అని కొంతమందికి డౌటు. ముఖ్యంగా ఈరోజు యూత్కి ఇవన్నీ నమ్మకాలు ఉండవు. అయితే ఏంటంటే మనకంటే కూడా వాళ్ళు విజ్ఞానం కలవారే. ఎందుకంటే ఏ విషయం తెలియకపోయినా అడగాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కొట్టుకుంటే అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. మనము పెద్దలను అడిగి తెలుసుకునేవాళ్ళము, వాళ్ళు చెప్పింది నమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటున్నారు. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తుందో ఆ నదికి పుష్కరాలు వస్తాయన్నమాట. ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. పుష్కర కాలం అనేది సాధారణంగా 12 రోజులు చేస్తాం, కానీ 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఏ నదికి పుష్కరం అంటామో ఆ నదికి పుష్కరం కాలం 1 సంవత్సరం. ఆ పుష్కర కాలంలో మొదటి 12 రోజులు మనం ఆది పుష్కరం అని, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని అంటాము. ఒకవేళ మొదటి 12 అంటే 12 పుష్కరాలు చేద్దామని మొదలుపెట్టిన వారు ఏ కారణాల వలనైనా 12 రోజుల్లో చేయలేదనుకోండి, సంవత్సరం చివరొచ్చే 12 రోజుల్లో ఆది పుష్కరాల్లో చేసి దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మొదట చివర ఉన్న 12 రోజులు పుష్కరాలకి ముఖ్యమైనవి. అయితే ఏంటంటే ఈ పుష్కరాల్లో కొంతమంది వెళ్ళి ఉండి 12 రోజులు కూడా ఉంటారు, ఉండి స్నానం చేస్తారు కొంతమంది. అయితే ఆ సమయంలో 12 రోజులు కూడా స్నానం చేసి దానం చేసుకుంటే మంచిది అని చెప్తారు. మరి దానం చేయాలి అంటే ఏం దానం చేయాలి అంటారు చాలామంది. అయితే మొదటి రోజు స్నానం చేసి మరి ఎవరికి వీలైనంతలో వాళ్ళు దానం చేయడం అనేది ముఖ్యం. దానం అనేది అవసరమైన వారికి అవసరమైనది అందిస్తే అసలు దాన ఫలితం ఏదో చెప్తుంటారు దానమని. మరి చూడండి, దప్పిక కొన్నవాడికి కంచం నిండా అన్నం పెడతామనుకోండి, వాడు తినగలడా? ముందు ఒక గుక్కెడు నీళ్లు కావాలి, ఆ నీళ్ళు ఇవ్వాలి, అది దానం. అయితే ఏంటంటే
వీటికి చెప్పింది శాస్త్రరీత్యా తెలుసుకుందాం ఒకసారి, పోయేదేముంది. మొదటి రోజు సువర్ణదానం, రచితదానం, ధాన్యదానం, భూదానం చేయాలని. రెండవ రోజు వస్త్రదానం, లవణదానం, లవణం అంటే తెలుసు కదా, ఉప్పు, రత్నదానం చేయాలి. మూడవ రోజు బెల్లం, అలాగే పళ్ళు. నాలుగవ రోజు నెయ్యి, నూనె, పాలు, తేనె. ఇవి దొరికితే ఇవన్నీ చేయొచ్చు, లేకపోతే ఒకటైనా చేయాలి. ఐదవ రోజు ధాన్యం చేయాలి, అలాగే బండి దానం చేయాలని అంటారు. ఎందుకంటే అసలు ఈ బండి, దానికి కట్టే ఎద్దు, మళ్ళీ పొలం దున్నటానికి నాగలి, హలం, ఇవన్నీ దానం చేయాలి అంటారు. ఎందుకంటే ఈ దానం చేస్తే ధాన్యం పండించడానికి రైతుకి తేలిక అవుతుంది. ధాన్యదానం కూడా దీనిలో ముఖ్యమైనది. ఆరవ రోజు కర్పూరం, గంధం, కస్తూరి ఇలాంటివి దానం చేయాలి. ఏడవ రోజు వచ్చేసి గృహం, పీట, పడక ఇలాంటివి చేయాలి. ఎనిమిదవ రోజు చందనం, కందమూలాలు, పుష్పాలు ఇలాంటివి దానం చేయాలి. తొమ్మిదవ రోజు వచ్చేసరికి మరి పిండదానం, అలాగే కన్యాదానం, ఒక కంబళి ఇలాంటివి చేయాలి. పదవ రోజు వచ్చేసరికి కూరగాయలు, సాలగ్రామం, పుస్తకం దానం చేయాలన్నమాట. 11వ రోజు గజదానం చేయాలండో. మరి 12వ రోజు నువ్వులు దానం ఇవ్వాలి. అయితే మనకి వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది పిండ ప్రదానం. పుష్కర నదిలో స్నానం చేసి పెద్దలకి పిండ ప్రదానం చేస్తే ఆయా వారికి ముక్తి చెందుతారు వారు అనేది ఒక నానుడి. సాధారణంగా మనం నదీ స్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతల్ని తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం మంచిది అని మనకి చెప్తారు. మనము అలాగే విశ్వసిస్తాం కదా. మరి మొదటి రోజు హిరణ్య శ్రాద్ధం అని పెట్టాలరా. 9వ రోజు అన్నశ్రాద్ధం, 12వ రోజు ఆమ శ్రాద్ధం అన్నమాట. ఇవన్నీ చేయాలని ఋషులు మనకి చెప్పారు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఏంటంటే ఈ శ్రాద్ధ కర్మలన్నీ ఉపనయనం, వివాహం అయిన వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. మరి అలాగా పుష్కరాల గురించి కూడా కొంచెం తెలుసుకున్నాం కదా మనం. మరి 12 పుష్కరాలు చేసినా చేయకపోయినా ఇది నర్మదా నది పుష్కరం కాబట్టి నర్మదా నదిలో స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఏ పిండ ప్రదానం చేయాలా, ఇది ఖచ్చితంగా చేయాలా, ఇవన్నీ కూడా తర్వాత మీ ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే లేదు. ముందు అసలు స్నానం చెయ్యాలి అనే సంకల్పం అనేది ఒకటి మన మనసులో వస్తే తర్వాత అన్నీ కూడా నెమ్మదిగా అర్థం చేసుకొని మనమే పాటిస్తామన్నమాట. సరదాగా ఒక పిక్నిక్ లాగా వెళ్ళి మీ ఫ్రెండ్స్తోనో, నైబర్స్తోనో, మరి ఫ్యామిలీ మెంబర్స్తోనో చక్కగా స్నానం అనేది మొదలుపెట్టండి. ఎందుకంటే 12 స్నానాలు చేస్తే ఈ పుష్కర స్నానాలు ఎంతో ఫలితమని చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా చేసిన వారైతే వారికి ఒక ధన్యవాదాలు, చేయని వారు మొదలు పెట్టండి మీకు. అందుకే ఇదే తెలియజేద్దామని ఈరోజు పుష్కర విశేషం గురించి చెప్తున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్ రా, రేపు కలుసుకుందాము. ఓకే, బాయ్.